సాధారణంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పన్నులు కడుతుంటాయి. ఇందులో సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ డబ్బులు స్టేట్కి ఇచ్చేస్తారు. సెంట్రల్ జీఎస్టీ డబ్బులు 42% మళ్ళీ రాష్ట్రాలకే పంపిస్తుంటారు. ఇదే సందర్భంలో నిధులకు సంబంధించి కీలకమైనటువంటి అడుగులు చంద్రబాబు గారు వేస్తున్నది. ఆర్థిక సంఘం ఇచ్చేటటువంటి నిధులకు సంబంధించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి కీలకమైనటువంటి అడుగు నరేంద్ర మోడీ ఓకే చేయాలి. అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ కోసమని చేయడం ఉండదు. ఇక్కడ బాబు గారు పంపించిన సందేశం ఏంటయ్యా అంటే, గతం నుంచి కూడా జనాభా ప్రాతిపదికన పన్నుల విభజన అనేది ఉంటుంది. అంటే నీ రాష్ట్రంలో ఉన్న జనాభా ఆధారంగా సగటున ఇంత అనిస్తుంటారు. దక్షిణాది రాష్ట్రాలు ఇద్దరు పిల్లల్ని ఒక్క పిల్లల్ని కనటం వలన జనాభా సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు ఆర్థిక సంఘ నిధులేమో ఎక్కువ జనం కానీ ఎలాంటి కంట్రోల్ లేనటువంటి చోట్లకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. దాన్ని సరిచేసి మా ప్రాంతాలకి సరైనటువంటి నిధులు కావాలి అన్నటువంటి సందేశాన్ని పంపించారు. అది మరి మోడీ దాన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.